నాడు గ్రేటర్ రాయలసీమలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కేఈ మాదన్న గారు అక్కడ అగ్రవర్ణాల ఆధిపత్యంలో కూడా అక్కడ ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళి తన కొడుకు ఉప ముఖ్యమంత్రిగా, తన ఎమ్మెల్యేగా, తన కొడుకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మంత్రి పదవులు అనుభవిస్తూ ఈనాడు మనవడు కూడా పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు గారు కూడా అంటే గీత కులాలు రాయలసీమలో ఎప్పుడైనా కానీ ఈలీలుగా పిలువబడతారు, ఈలీలుగానే రాజకీయంగా అభివృద్ధి చెందుతున్నారు. ఈనాడు జీవో 6 రావడానికి ప్రధాన కారణం కూడా కేఈ కృష్ణమూర్తి అన్న గారి ఆధ్వర్యంలో, కేఈ ప్రభాకర్ అన్న గారి ఆదేశాల మేరకు, జితేంద్ర అన్న సూచనల మేరకు ఈనాడు గ్రేటర్ రాయలసీమలో ఈడిగలందరికీ కూడా ప్రతి జిల్లా నుండి కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళి మీరంతా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి, గ్రేటర్ రాయలసీమలో ఈడిగలను ప్రత్యేకంగా గుర్తించండి అని మాకు కేఈ కృష్ణమూర్తి అన్న గారు, కేఈ ప్రభాకర్ గారు, శ్యాంబాబు అన్న గారు కావచ్చు, జితేంద్ర అన్న గారు కావచ్చు, మా కమ్యూనిటీ అందరినీ కూడా హక్కును చేర్చుకొని మా ఈడిగ కులస్తులందరూ కూడా ఎదగాలనే ఒక మంచి ఉద్దేశంతో మా వెన్నుదన్ను ఉండి మమ్మల్ని నడిపించిన మా కుల పెద్దలందరికీ పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ జీవో నంబర్ 6 తీసుకురావడానికి ప్రధానంగా అనంతపురం జిల్లా నుండి మా సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున, ఎందుకంటే ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా లాలపన్న అయితేనేమి, శ్రీరాములన్న అయితేనేమి, ఆదినారాయణ అయితేనేమి, జగదీష్, నారాయణ స్వామి ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు ఫోన్ చేస్తే కూడా అప్పుడు లేచి వచ్చి వాళ్ళ పలానా ఆఫీసర్ వస్తున్నాడు, పలానా ఎమ్మెల్యే దగ్గర వాళ్ళ, పలానా కలెక్టర్ దగ్గర వాళ్ళంటే నిజంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం, వాళ్ళు తీసుకున్న టైం కమిట్మెంట్కి నేను ఎప్పుడు కూడా వీళ్ళందరికీ కృతజ్ఞతగా ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. జీవో నంబర్ 6కు సహకరించినటువంటి కార్మిక శాఖ మినిస్టర్ వాసంశెట్టి సుభాష్ గారికి, రెవెన్యూ మినిస్టర్ నగారి సత్యప్రసాద్ గారికి, పితాని సత్యనారాయణ గారికి, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సబితమ్మ గారికి, అదేవిధంగా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గారికి, శ్యాంబాబు గారికి అందరికీ కూడా మా కుల పెద్దలైనటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా